చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకోబోతుందా? బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టిఆర్ఎస్ గా ఆవిర్భవించబోతుందా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యల వెనుక ఏం దాగి ఉంది? మంచిర్యాల జిల్లా నుండి పెద్ద రాజకీయాలలో పెద్దగా సంచలనాలు రాబోతున్నాయా? దానికి సంకేతంగానే కేటీఆర్ మాటల కేతనపల్లి మున్సిపాలిటీలో కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి, రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. అవే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ కాస్త టిఆర్ఎస్ పార్టీగా మారబోతుందా? టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది, టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊపు ఊపింది టిఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీగా భారత రాష్ట్ర సమితిగా ఏర్పడిన కాలం నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు అన్ని అవమానాలే, ఘోర పరాజయాలే. మరి దాన్ని గమనించినటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ ని టిఆర్ఎస్ గా చేయబోతున్నారా? చేస్తే ఎప్పుడు చేయబోతున్నారు? ఎలక్షన్ల ముందు చేస్తారా? ఎలక్షన్ల తర్వాత చేస్తారా? ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో? మీ జనం టీవీలో పూర్తి అనాలిసిస్. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో కేటీఆర్ ప్రెస్ మీట్ లో చిట్ చాట్ లో భాగంగా చాలా కీలక వ్యాఖ్యలు చేసిండు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీగా, భారత రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పిరు చిట్ చాట్ లో. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ గా మారితే టిఆర్ఎస్ కి పూర్వ వైభవం రానుందా? కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా లేదా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది కేసీఆర్ కు? బాగా వాస్తును, జ్యోతిష్యాన్ని పాటించేటువంటి కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ ని టిఆర్ఎస్ చేయబోతున్నాడు. ఇవి కేటీఆర్ రూపంలో బయటికి వచ్చినటువంటి సంకేతాలు. పార్టీ బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా ఈ నిర్ణయాలను తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే వాస్తును, జ్యోతిష శాస్త్రాన్ని కేసీఆర్ బాగా నమ్ముతాడు. దాంట్లో భాగంగానే యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా చేస్తుంటాడు. కాబట్టి టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, టిఆర్ఎస్ ఉన్నప్పుడు వ్యతిరేకత లేకుండా కేసీఆర్ ఏదైతే అనుకున్నాడో అదే సాధించిండు. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా చేస్తే, భారత రాష్ట్ర సమితిగా చేస్తే దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక వ్యక్తిగా ఉండొచ్చు, కేటీఆర్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడొచ్చు. తద్వారా దేశ రాజకీయాల్లో తను బలమైనటువంటి ఒక శక్తిగా అవతరించాలనేటువంటి అవకాశాలని కేసీఆర్ ముందు తీసుకొచ్చిండు. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. ఎన్నికల ముందు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇంకా కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల నుండి కొంతమంది వ్యక్తులు, కొన్ని గుంపులు, కొంతమంది శక్తులు ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికలలో కూడా వేరే రాష్ట్రంలో పోటీ చేశారు. ఇట్లా జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ బలపడుతుంది, బీఆర్ఎస్ కాస్త దేశ రాజకీయాలలో ఒక ఊపు ఊపుతుంది అని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విశ్లేషకులు, ప్రజలు అందరూ కూడా చర్చించుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పతనమైపోయింది, ముఖ్యమంత్రి పీఠం చేజారిపోయింది. ఇట్లా అనేక రకాల నష్టాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. కాబట్టి దేశ రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పొచ్చనేటువంటి కేసీఆర్ కి ఆలోచనకి గండి పడింది. దేశ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పలేనటువంటి పరిస్థితి కేసీఆర్ కి వచ్చింది. ఇదంతా కూడా మరి దేని వల్ల జరిగింది అని ఒక్కసారి డెప్త్ గా కేసీఆర్ తన సహచరులతో, తన అనుచరులతో, జ్యోతిష శాస్త్ర పండితులతో ఒకసారి చర్చ చేసినప్పటికీ మరి చెప్పింది ఈ పేరు మార్చడం వల్లనే ఈ నష్టం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ ని మళ్ళీ టిఆర్ఎస్ చేయాలి. టిఆర్ఎస్ చేయడం వల్ల జ్యోతిష్యం, వాస్తు ఇవన్నీ కూడా మళ్ళీ కలిసి వస్తాయి, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు, టిఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల గుండెకు హత్తుకున్నట్లుంటుంది. ఒక పోరాట రూపం తీసుకొచ్చినటువంటి, తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి టిఆర్ఎస్ అనగానే తెలంగాణ ప్రజలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు, అడిక్ట్ అవుతారు, ప్రజలు గుండెకు హత్తుకుంటారు. మళ్ళీ బీఆర్ఎస్ లేకుండా టిఆర్ఎస్ తో వస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆ జ్యోతిష శాస్త్ర వర్గాలు చెప్పడంతో మళ్ళీ
టిఆర్ఎస్ పేరుగా మార్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాడు. ఆ సంకేతాలనే కేటీఆర్ మనకు నిన్న మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో చిట్ చాట్ లో భాగంగా మనకు ముందుకు తీసుకొచ్చారు. అట్లాగే కేవలం బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీగా మార్చడమే కాదు, ఇంకా పొత్తుల మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చిండు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుంది, ఏ పార్టీతో పొత్తు ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ చాలా సుస్పష్టంగా చెప్పిండు. మాకు పొత్తులు సరిపోవు, మేము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామనేటువంటి స్పష్టమైన సందేశాన్ని ఆయన నిన్న కేతనపల్లి మున్సిపాలిటీ నుండి ప్రెస్ మీడియా ముఖంగా జనాలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాజకీయాలకు కూడా చెప్పారు. ఒకవైపు బీజేపీతో పొత్తు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికలలో. ఎట్లయితే బీహార్లో నితీష్ కుమార్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసినవో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందనేటువంటిది చాలా మంది చాలా రకాలుగా చర్చించుకున్నారు. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాకు ఏ పార్టీతో పొత్తు లేదు అని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. అట్లాగే నిన్న కేటీఆర్ కూడా నిజంగా మాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ పార్టీతో సంబంధం మాకు ఉండదు, ఏ పార్టీతో పొత్తు ఉండదు, కాబట్టి మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఏ పార్టీతో మాకు పొత్తు కలిసి రాదు అనేటువంటిది నిన్న స్పష్టంగా ఆయన విషయాన్ని బయట పెట్టిండు. అట్లాగే లోపాయికార ఒప్పందం ఉండొచ్చు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. బయటికి పొత్తు లేనప్పటికీ ఎట్లయితే మొన్న ఎంపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హైక్ కావడానికి, ఎక్కువ సీట్లు సంపాదించడానికి బీఆర్ఎస్ కాస్త గట్టిగానే సపోర్ట్ చేసి రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మరి అట్లా లోపాయికార ఒప్పందాలు ఏమైనా ఉంటాయనేటువంటిది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తా ఉంది. ఇతర పార్టీలతో కలవడం తమ సిద్ధాంతాలకు విరుద్ధమని చెప్పిండు. గతంలో తమ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, ఆ తప్పులను మేము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని ఆ తప్పుల్ని అంగీకరించిండు కేటీఆర్. లోపాలను సరిదిద్దుకొని మరింత ముందుకు మరింత బలంగా వస్తామని కేటీఆర్ పత్రికాముఖంగా చెప్పిండు. ఇది పార్టీ అంతర్గత విషయాలలో స్పష్టంగా వాళ్ళు ఒక అవగాహనకు వచ్చిర్రు. అంతర్గత విషయాలలో చర్చలు బాగా జరుగుతున్నాయి. అంతర్గత విషయాలలో పూర్తి స్థాయిలో పట్టును సంపాదిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అంతర్గత మార్పులకు నాందిగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీలో. అదే ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా గుప్పించిండు కేటీఆర్. అన్ని పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది అని అన్నాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ఎన్నికల ముందు ఏదైతే తమ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చడంలో 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ బాటలో నడుస్తుందని ఎద్దేవా చేసిండు కేటీఆర్. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో రాబోతుందనేటువంటిది ధీమా వ్యక్తం చేసిండు. అలాగే ముఖ్యమంత్రి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేటువంటి సందేహాన్ని కూడా ఆయన ఒక సమాధానం తీసుకొచ్చిండు. దాంట్లో భాగంగానే తను ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది కేటీఆర్ చెప్తున్నాడు. దీని వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉంది. నేనే ముఖ్యమంత్రిని అవుతానంటే కారేమో, కాబట్టి తన తండ్రి పేరు తీసుకొచ్చి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలిచిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అని ఆయన ప్రకటించుకునే అవకాశం ఉంది, లేదా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది అనేటువంటిది రాజకీయ వ్యూహం దాని వెనుక దాగి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కేడర్లో కూడా ఈ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా మారబోతుంది. టీఆర్ఎస్ పార్టీగా మారబోతే రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది నిజంగా జరుగుతుందా, లేక కేవలం వ్యూహాత్మక ప్రకటన చేసిండా కేటీఆర్, డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా అప్లై చేస్తున్నాడా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి. చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా మారి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందా? జ్యోతిష్య శాస్త్రం చెప్పినటువంటి అంశాలతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా, లేదా బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా ప్రజలు దీవించింది ముఖ్యమంత్రి పీఠం ఎవరికి రాదు అనేటువంటిది మళ్ళీ రిపీట్ కాబోతుందా చూడాల్సిందే.